వాళ్ళు వచ్చేసారు. అమ్మాయితో ఇస్తా. నేను వెళ్ళి మాట్లాడతాను. ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి? ఇక్కడ నీళ్లు మేమే పెట్టాం. దాని గురించి మేమేం భయపడాం. ఈ బావి మా నాన్నకే సొంతం. మీకు హక్కు లేదు. ఇది మీ అబద్ధం చెప్తే మేము నమ్మాలా? చేతి రాస్తుంది చూడండి. మాకు చదవడం రాదు. ఇక్కడ ఎవరికీ తెలియదు. మా గొర్రెలకు కూడా చదువు రాదు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరెవరికి నీళ్లు కావాలో వాళ్ళు ముందుకు రావచ్చు. తెలివైన వాడు, బలశాలి కూడా. ఆవిడ ఉన్నంత వరకు మళ్లీ ఈ దిశకు రాకూడదు. మీకు నీళ్లు మేం తోడిస్తాం. మీ పాదాల మురికి కూడా పోగొడతాం. అవునవును, శుభ్రం చేస్తాను. ఇక్కడ ఇలా పోయి ఇంతగా గౌరవిస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఏం లేదేందు, నేనిస్తాను. ఆగండి, నేను పోస్తాను. నేనిస్తాను. జాగ్రత్త, బావిలో పడతానే. పడితే నేను పట్టుకుంటానుగా. ఈజిప్టులో ఆడవాళ్ల కళ్ళు అందంగా ఉంటాయా? కానీ కొంతమందికే మీలాంటి అందమైన కళ్ళుంటాయి. అది సరే, వారిని అంత ధైర్యంగా ఎదుర్కొన్న ఆ అమ్మాయి ఎవరు? తన పేరు షెఫ్రా. మా అందరికంటే పెద్దది. మీరందరూ ఆయనతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. తనకి మీరు నచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు మోసెస్. ఆమ్రాన్కు యశోబల్కు పుట్టినవాణ్ణి. మీలాంటి మంచి వాళ్లను కలుసుకున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నీ గురించి సప్రో నాకంతా చెప్పింది. ఇంత బాగా ఎవరి గురించి నాతో చెప్పలేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఈజిప్ట్ నుంచి. అంత దూరం నుంచి నువ్వు నడిచి వస్తున్నావా? ఆ భగవంతుడే నీకు సాయపడి ఉంటాడు. ఇలా చూడండి, మీకు అబ్రహం అనే పేరు గల దేవుడు తెలుసా? ఎన్నో దేశాలకు అతను దేవుడు. మేము అతనికి మొదటి సంతానం వారసులము. అతని మాటకు మేము లోబడే ఉంటాం. నా ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అది కూడా బానిసత్వాన్ని అనుభవిస్తూ. రేపు మేమందరం కలిసి ఆ భగవంతుడు ఉంటున్న ప్రాంతానికి వెళ్తున్నాం. నువ్వు వస్తే సంతోషిస్తా. నేను ఎక్కడి నుంచో ఈ చోటికి వచ్చిన కొత్త వాణ్ణి. మీ దగ్గర ఉన్నట్లుగా వసతులు నా దగ్గర ఉండవే. అంతేకాకుండా నాలాంటి బానిసలకు మరణమే కదా ముగింపు. మేము అలాంటి వాళ్ళం కాదు. మీ తెలివితేటలే చాలు దానికి. ఎలా ఉన్నారో చెప్పటానికి 7 ఉన్నారు. వారిలో పెద్దది సఫ్రో. తన దగ్గర మీరు అన్నీ నేర్చుకోవచ్చు. తప్పకుండా నేను ఇక్కడే ఉంటాను.